నిత్యవాసుడా సత్యభానుడా విడువకూడని భాగ్యమని ఎంచక దివిని విడిచి భూమికెగిన స్వామి నీకు జోలాలి 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 జోలాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రియ రక్షకుని దివ్యాగమనమును జ్ఞాపకం చేసుకొను క్రీస్తు పండుగ శుభాకాంక్షలు, శుభములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అవును, ఆయన యందు అన్నీ క్రొత్తవటకు సిద్ధంగా ఉన్నాయి. క్రొత్త నిబంధన, క్రొత్త హృదయము, క్రొత్త కీర్తన, క్రొత్త గీతం, క్రొత్త పేరు, క్రొత్త సంగతులు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. అంతా క్రొత్త క్రొత్త క్రొత్త. క్రొత్త అంటే పాతవి గతించిపోతుందని అర్థం. పాత స్వభావము, క్రియలు అదృశ్యమవుతున్నాయి. మరణపు ముళ్ళు అయిన పాపమును తెగనరికిన కుమారుడు, జగద్రక్షకుడైన యేసుక్రీస్తుల వారు మానవునికి తండ్రి అయిన సృష్టికర్తకు మధ్య క్రొత్త నిబంధన నెలకొల్పిన శుభగడియ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనములు. మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తులో కూడా బ్రతికించెను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేయుచున్నాడు. ఏది పాతగిలి ఉడిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంను చూడలేనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 5వ వచనం. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచుకను మనకు అనుగ్రహించి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనముల వరకు. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొనుడి. ప్రియ సహోదరులారా, అంతా కొత్తదైపోతోంది. దేవుని పరిశుద్ధాత్మచే ఆత్మగుణములు అలవరుస్తాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 38వ వచనం. అయితే కొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను, క్రొత్త తిత్తి నూతనీకరించబడిన నీ హృదయమే. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొంగిపారును. మునపటి శ్రమలు శోధనలు అలాగే ఉంటాయి, ఇంకా వస్తాయి. కానీ ప్రభు నిన్ను విజేతగా నిన్ను నిలుపుతాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. కీర్తన 92వ అధ్యాయం 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తన 40వ అధ్యాయం 3వ వచనం, 96వ అధ్యాయం 1వ వచనం,
98వ అధ్యాయం 1వ వచనం, 184వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం, 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన నా నోటి యందు క్రొత్త గీతం ఉంచుతానంటున్నాడు. ఇది విమోచకుని ప్రేమ గీతం, విశ్వాసి అనుభవ పాఠం. అంతేకాదు ఆయన నాకు క్రొత్త పేరు పెడతానంటున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం, ప్రకటన 2వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం. ఈ పేరు యేసుతో నాకున్న ప్రేమకు చిహ్నం. ఇది శాశ్వతమైనది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం, 48వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు తెలియని మరుగైన క్రొత్త సంగతులు తెలియజేస్తానంటున్నాడు. మునపటివి మరవబడుచున్నవి జ్ఞాపనకు రావు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునపటివి మరవబడును, జ్ఞాపనకు రావు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చెబుతోంది, మనకు నీతి సూర్యుడు ఉదయించును. ఆ నీతి సూర్యుడు యేసే. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.